ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి, కొన్ని 20 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఈ 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు సాధారణమైన ప్రజలకైతే ఒక 2-3 సంవత్సరాలు కట్టకపోతే మీరు పింక్ నోటీస్ ఇస్తున్నారు. 3 రోజుల లోపల కట్టకపోతే మీకు కళా కనెక్షన్ కట్ చేస్తాము, తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా మాట్లాడి పవర్ కనెక్షన్ కూడా కట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కొన్ని ఏళ్ల నుంచి కట్టలా, కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. వీళ్ళకేమైనా ఎమర్జెన్సీ నోటీసులు ఇచ్చారు? ఇంతవరకు నేను మనం రివ్యూ పెట్టినప్పుడు ఏమి ఇవ్వలేదంట. ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ఉత్తరం లెటర్ రాసినారంట. +1 వాళ్ళ డిపార్ట్మెంట్లకు కూడా అందరికీ నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. నేను మొన్న ఇవన్నీ కూడా నాకు 3 రోజుల ముందు ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎవరైతే బకాయిలు ఉన్నాయో ఆ లిస్టు తీసుకుంటే అప్పుడు బయటపడిన ఇష్యూస్. ఎమర్జెన్సీ నోటీసులు ఇస్తారు. రెండోది, కోర్టు కేసుల పేరుతో దాదాపు 5-6 కోట్ల రూపాయలు కొన్ని ఏళ్ల నుంచి కట్టకుండా అట్లే పెడుతున్నారు. మీ స్టాండింగ్ కౌన్సిల్ పనిచేస్తుందా, పనిచేయడం లేదా? అది మామూలుగా వేరే మున్సిపాలిటీలో, వేరే కార్పొరేషన్లలో ఆ కేసు తెగిన తర్వాత వాళ్ళ పంచాయతీ చూసుకుంటారు. కార్పొరేషన్కు మున్సిపాలిటీలో డబ్బులు కట్టేస్తారు. మీరు ఎవరైనా కట్టాల్సిందే, కేసు ఎవరు గెలిచినా కూడా. మోర్ దాన్ ఆ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అన్నా ఉంటుంది. అంటే ట్యాక్స్, ఆ ప్రాపర్టీ వాల్యూని మించిపోయి ట్యాక్స్లు వస్తాయి కొన్ని అసెట్స్కి. అది నా దృష్టికి అయితే రాలేదన్నా. రేపే ఇమ్మీడియట్గా మాట్లాడి, ఎందుకంటే స్టాండింగ్ కౌన్సిల్లో కోర్టు కేసులో ఉందని దాదాపు నిలబెట్టడం అయితే వాస్తవమే. దాంతోపాటు ఈ కోర్టు కేసులకు సంబంధించి దాదాపు లక్షల రూపాయలు మనం ఫీజులు పెడతాం తప్ప స్టాండింగ్ కౌన్సిల్ నుంచి సరైన అవుట్పుట్ అనేది రాలేదని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కమిషనర్ గారికి చెప్పి మీరు చెప్పిన ఏదైతే చట్టంలో ఉందో ఆ చట్ట ప్రకారము వాళ్ళకు నోటీస్ ఇచ్చి ముందు మనకు రియంబర్స్మెంట్ కోర్టులో తెగినప్పుడు ఎవరికి తెగితే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వీళ్ళకి రియంబర్స్మెంట్ చేసే జరుగుతుంది అనే పద్ధతిలో చేయొచ్చేమో. చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం పిలిపించి స్టాండింగ్ కౌన్సిల్తో కూడా మాట్లాడి మొండిబకాయలు ఏమన్నా వాటిని కూడా రాబట్టే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఇది నేను చెప్పేది అంటే పేద ప్రజలు పాపం వాళ్ళు రెగ్యులర్ కడుతున్నారు. ఏదో 1000 రూపాయలు, 2000, 3000 వచ్చే పన్నులకు బకాయిలు ఉంటే కనుక మనం 1-2 సార్లు జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కానీ పెద్దల దగ్గరికి మనం ఎన్నిసార్లు మనం వాళ్ళకి నోటీస్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా కానీ స్పందన రావడంలా. దానికోసమే టాస్క్ ఫోర్స్ చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ 3 రోజుల నుంచి కూడా ఎవరైతే మొండి బకాయిలు ఉన్నా వాళ్ళందరికీ కూడా వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళన్నీ కూడా వసూలు చేసే కార్యక్రమం ఈ మార్చి ఎండింగ్ కల్లా పూర్తి చేయాలని చెప్పి కూడా చెప్పడం. లాస్ట్ సామాన్యులు ఒక విషయంలో బాగా సతమతమవుతున్నారు. గత 4-5 ఏళ్లలో మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ట్యాక్స్ అని, యాన్యువల్ డెవలప్మెంట్ ట్యాక్స్ అని రకరకాల నోటీసులు ఇచ్చినారు. వాళ్ళు అప్పీలు పెట్టుకుంటే ఆ అప్పీలు తిరుగుతూనే ఉంటాయి. 100% వాస్తవం. ఎందుకంటే దాంట్లో నేను కూడా ఒక బాధ్యతనే. అప్పుడుండే జిఎస్ఐ సర్వే ద్వారా ఏదైతే ప్రజలకు మనం వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి అతను రిప్లై ఇచ్చుకుంటాడు అనమాట. రిప్లై ఇచ్చుకుని అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్ సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తే ఎవరు ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు, ఎవరు ప్లాన్ తీసుకోవాలనే ఉద్దేశంతో జరిగే కార్యక్రమం జరుగుతుంది. కానీ అప్పుడు చేసే సర్వే అయిన తర్వాత ఒక్కసారిగా ఎవరికి నోటీసు లేకుండా పన్ను డిమాండ్ చేసి దాదాపుగా 5 సంవత్సరాలు ఆపేసి 3000, 4000 వచ్చేవారికి 20,000, 30,000, 50,000, ₹1,00,000 వచ్చి వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం జరిగింది. దాంట్లో కొంతమంది భయపడి కట్టినారు, కొంతమంది ఆర్పీలు పెట్టడం జరిగింది. ఆర్పీ పెట్టినప్పుడు ఏదైతే వాడు ఇండ్లు ప్లాన్ తీసుకోకుండా ఎప్పుడో 90లోనో 95లోనో ఇల్లు కట్టుకొని ఉంటాడు, దానిపైన ఒక చిన్న పోర్షన్ కట్టుకున్నా కానీ దాని మొత్తానికి కూడా పెన్నేసాం. వీళ్ళు పెనాల్టీ సహా పెన్నేయడం జరిగింది. దానికి కూడా మేము ఒకటే చెప్పాం, ఎవరైతే ప్రజలు ఉన్నారో అటువంటివన్నీ నేనున్నప్పుడు ఈ 3 నెలల్లో దాదాపుగా 78 ఆర్పీ పిటిషన్లు నాకే వచ్చినాయి. వాటన్ని కూడా దాదాపు 40-30 షార్ట్అవుట్ చేశాం. ప్రజల్లో నిజంగా అవగాహన ఇంకా రావాలి. ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వం రావాలి. అనవసరంగా పన్నులు పడినప్పుడు అవసరమైతే కార్పొరేషన్కు మీరు కోర్టుకు అయినా వెళ్ళే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే అది చాలా తప్పు. వాళ్ళకు నోటీస్ ప్రాథమికంగా వాళ్ళకి ఇవ్వాల్సిన నోటీస్ ఇవ్వకుండా ఒకేసారి మనము 50,000 వచ్చింది, 60,000 వచ్చింది ఇచ్చే రైట్ కార్పొరేషన్కి లేదు. అది మా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడా జరగలేదని వాళ్ళు అంటున్నారు. కానీ ప్రజల నుంచి అయితే విపరీతమైన ఇది వస్తుంది. దాని మీద దాదాపుగా 12-13 కోట్ల రూపాయలు అసెస్మెంట్లో పెంచడం జరిగింది. వాటిని సహేతుపదంగా పెంచమని చెప్పి అధికారులకు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో కొట్లాడడం జరిగింది. అప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా దాని మీద నేను మొదటిగా మేయర్ అయినప్పుడు ఎవరైనా అటువంటి ఉంటే నా దృష్టికి తీసుకొని రండి అని అధికారులకు పిలిపించి ఏవైతే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంటాయో, ప్లాన్ అప్రూవల్ ఉంటే లేకపోతే పాతది ఏదైనా ఉంటే ఇంకా అవన్నీ తీసుకొచ్చి రెక్టిఫై చేయడం. దాదాపుగా 30-40 అప్లికేషన్ రెక్టిఫై చేశాం. ఇంకా ఎవరైనా ఉన్నా అది మన హక్కు. రివిజన్ పిటిషన్ పెట్టే హక్కు పౌరునిగా మనకుంది. ఏదైతే అనాథరైజ్డ్గా డబ్బులు వేశారో దాని మీద ఫైట్ చేయండి. దానికి ఎప్పుడు కూడా మేమంతా ఎల్లప్పుడూ కూడా మద్దతే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.